ఒకడికేమో బాగా మత్తు మందులు తినే అలవాటు ఉందిట, ఇంకోటికేమో నెలకు ఒకసారో 2 సార్లు పుట్టపర్తికో ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటాడట. ఒక్కొక్కడిని ఒక్కో రూమ్ లో బంధించారట. అదే అలవాట్లతో ఉన్నవాడు వాడికి అవి దొరకకుండా చేశారు కదా, రూమ్ లో పెట్టేశారు కదా, వాడు అంతకంతకు క్షీణిస్తూ ఉంటాడట. నాకు అది లేకుండా పోయింది అని. మరి ఆ పక్క రూమ్ లో వాడు పుట్టపర్తికి ఫిజికల్ గా వెళ్ళకపోయినా మానసికంగా వాడు అక్కడే ఉంటాడు, ఇంకా ఎక్కువ తేజస్సుగా తయారవుతాడు. లోపల కూర్చొని ఏం చేస్తాడట, ఈ టైంకి బాబా వారు వస్తూ ఉండేవారు, ఆయన ఇలా నవ్వుతూ ఉండేవాడు, ఇలా పాద నమస్కారం ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, పుట్టపర్తిలోనే ఉన్నాడు, ఇంకా ఎక్కువగా ఉంటాడు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటాం, ఏమండి యాత్రకు వెళ్ళినప్పుడు చాలా బాగుందండి, అక్కడ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి రొటీన్ అండి, వేస్ట్ అని అర్థం అప్పుడు యాత్రకు వెళ్ళడం. అందువల్ల భాగవత సప్తాహానికి వచ్చి రూముల్లో పడుకున్నా రాకపోయినా నష్టమేం కలగదు. సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా వాడి యొక్క వైభవములుగా దర్శించి స్మరించడం అంటే అర్థం అది. మనం ఏది చూసినా అది అంతా కూడా వాడే అనేటువంటి స్మరణలోకి రాగలగటం.